ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు యూపీలో దెబ్బతిన్నలు గెలవాలి. సో ఆ మోడీకి ఉన్న అవసరాలు ఆయనకు ఉన్నాయి, అవి ఆయనకు వదిలేసి మనం ఇవి తీసుకుందాం మనం ఏమన్నా అనుకోవచ్చు. మంచిదే కదా అలా అనుకుంటే తెలుగు వారికి ఉపయోగం కదా. రైట్ సార్. మోదీ 3.0 ఈ క్యాబినెట్ని పరిశీలిస్తే 60 మంది మంత్రుల్లో విధేయతకు పెద్దపీట వేశారు సార్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి వచ్చిన ఐడియాలజికల్ నేపథ్యం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీనివాస్ వర్మకు కూడా అలాగే అవకాశం దక్కింది. కానీ భారతీయ జనతా పార్టీని బలపరుచుకోవడానికి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చిన వారికి అవకాశం ఇవ్వలేదు సార్. పురంధేశ్వర్ ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు, డీకేఆర్ని ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ప్రాముఖ్యతను ఇవ్వదా? అంటే మీరు టోటల్గా స్వీపింగ్ కంక్లూజన్ కూడా చేయలేము. ఎందుకంటే మనకు 2 తెలుగు రాష్ట్రాలను చూసి ఈ రకమైన అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల రిప్రజెంటేషన్ కూడా కంప్లీట్ కాలే. ఇంకా 10 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో స్టిల్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీట్ ఫర్ అస్ టు కమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్. తర్వాత మీకు ఆల్ ఇండియా లెవెల్ చూస్తే ఇప్పుడు సర్వానంద్ సోనోవాల్ ఉన్నాడు. ఆయన అస్సాం గణ పరిషత్ నుంచి వచ్చాడు. కోర్స్ ఆయన వచ్చి ఒక టర్మ్ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, వచ్చి దశాబ్దం దాటిపోయింది. వచ్చి ఆయన ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. తర్వాత హేమంత్ బిశ్వా శర్మను ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర క్యాబినెట్లో కంటిన్యూ అయ్యారు. సో అందువల్ల టోటల్గా బయట నుంచి వచ్చిన వారిని కంప్లీట్గా పక్కకు పెడతారు, వాళ్ళకు ఇవ్వరు అనే కంక్లూజన్ రాలేదు. ఇప్పుడు కూడా పేపర్లు ఇవాళ కూడా ఏమొచ్చింది, ఈటల రాజేందర్కు పార్టీ అధ్యక్ష పగ్గాలని కదా. మంత్రి పదవులే ప్రాతిపదిక కాదు కదా, పార్టీ అధ్యక్షుడు కూడా అంత చిన్న విషయమే కాదు కదా. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఒక రకంగా మంత్రి పదవి కన్నా ఏ రకంగా చిన్నది కాదు. ఎన్నికల సమయం వచ్చినప్పుడైతే అదే పెద్దది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అవుతాడు కనుక. ఇప్పుడు ఎన్నికలు లేవు కనుక కాస్త చిన్నదిగా కనబడచ్చు. అందువల్ల బయట నుంచి వచ్చిన వారికి బీజేపీలో ప్రాధాన్యత ఉండదు అనే కంక్లూజన్కు రాలేము. బట్ స్టిల్ అబ్జర్వేషన్లో వ్యాలిడిటీ ఎందుకుంది అంటే ఈసారి ఎన్నికల్లో 25% అభ్యర్థులు బయట వాళ్ళకి ఇచ్చారు. ఇది బీజేపీ ఐడియాలజికల్ పరివార్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఒక్క శ్రీనివాస్ వర్మ మినహా మిగతా అభ్యర్థులంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే మీకు ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రం మీటింగ్ ఒకటేసారి జరిగింది, అందులో కూడా చాలా అసంతృప్తి వ్యక్తమైంది. మీకు యూపీ లాంటి స్టేట్లో కూడా ఆర్ఎస్ఎస్ క్యాడరు ఆశించిన స్థాయిలో పనిచేయలేదని వార్తలు ఎన్నికలకు ముందే వచ్చాయి. ఇప్పుడు ఆ ఫలితాల్లో కూడా అది రిఫ్లెక్ట్ కనబడుతుంది. యూపీ, రాజస్థాన్ ఇలాంటి చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ క్యాడరు గతంలో చూపినంత ఆసక్తి 2014లో 2019లో చూపినంత ఆసక్తి ఈసారి చూపలేదు. అసంతృప్తి ఉంది, స్థానిక ఎంపీల పట్ల అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉంది, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పట్ల వ్యతిరేకత ఉంది అని. సహజంగా అది ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పెరిగి ఏబీవీపీ నుంచి వచ్చి ఇవాళ బీజేపీ నాయకుడు వచ్చిన వాళ్ళు సడన్గా నువ్వు పారాచూట్ లాగా దిగి డామినేట్ చేస్తానంటే వాళ్ళలో మనస్తాపం ఉంటుంది. అందువల్ల దాన్ని అడ్రస్ చేసే క్రమంలో కొంత ఐడియాలజికల్ లాయాలిటీ ఉన్న వారికి ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇంకా మనము కంప్లీట్గా మంత్రిమండలిని ఎనలైజ్ చేయాలి. స్టిల్ అంటే ఇనీషియల్ రియాక్షన్ ఇది, ఒక క్విక్ చెక్. కానీ ఎప్పుడు కూడా బీజేపీలో మీరు గమనించండి, బయటి వారికి ఎన్ని పదవులు ఇచ్చినా ఇస్తారు. ముఖ్యమంత్రి పదవులు ఇవ్వచ్చు, కేంద్ర మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఎందుకంటే వారి రాజకీయ ప్రాధాన్యత ఉంటే ఇస్తారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో స్థానం ఇచ్చారు కదా. ఇవ్వకుండా ఉంటే బయట వారికి అవకాశం లేదంటే సర్వానంద్ సోనోవాల్ అన్నా ఇంకా దశాబ్దాల క్రితం వచ్చినవాడు. జ్యోతిరాదిత్య సింధియా 2019 తర్వాత వచ్చినవాడే కదా. సో అయినా కూడా జ్యోతిరాదిత్య సింధియాకు మళ్ళీ క్యాబినెట్లో స్థానం లభించింది. అందువల్ల అలా ఇవ్వరని కాదు, కానీ బట్ కోర్ బీజేపీయే డామినేట్ చేస్తుంది. మీరు ఇప్పటికి కూడా చూడండి, మోడీ తర్వాత ప్లేస్ ఎవరు అని తీస్తే మీరు కోర్ బీజేపీ వాళ్ళే ఉంటారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ వీళ్ళే ఉంటారు. ఇప్పుడు కొత్తగా శివరాజ్ సింగ్ చౌహాన్, బయటి వాళ్లకు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. నేను అందుకు గతంలో నుంచి ఎప్పుడు అంటుంటాను నవ్వుతూ, భారతీయ జనతా పార్టీ అనే ఒక రాజకీయ క్షేత్రములో గర్భగుడిలో మాత్రం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సైద్ధాంతిక నేపథ్యం ఉన్న వారే ఉంటారు. ఇక అక్కడికి చేరుకునేంత కాలము పక్కన గోడలపైన వరండాల్లో రకరకాల విగ్రహాలు ఉంటాయి కదా, అలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను పెడుతుంటారు.
ద్వారపాలకుల దగ్గర లేదు ఇతర చోట్ల. కానీ అల్టిమేట్లా పొలిటికల్ శాంక్టోరంలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారే కోర్గా ఉంటారు. కోర్ అనేది వాళ్ళే ఉంటారు ఎప్పుడు కూడా మీకు. ఎందుకంటే బీజేపీ ఈజ్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ పార్టీ. మిగతా పార్టీలాగా అదొక రాజకీయ పార్టీయే కాదు, అదొక రాజకీయ సైద్ధాంతిక ఫార్మేషన్. సో పొలిటికల్ ఐడియాలజికల్ ఫార్మేషన్కు ఐడియాలజీ అనేదే ప్రివేల్ అవుతుంది. వాళ్ళ అవసరం కొరకు ఒక విస్తృత జనంలోకి వెళ్ళటం కొరకు కొంత లిబరల్ అయ్యారు, డైల్యూట్ చేసిన మాట నిజం. ఒకప్పుడు భారతీయ జనసంఘం ఉన్నప్పుడు అసలు బయటివారు కమ్యూనిస్ట్ పార్టీ లాగానే ఉండేది. బయటివారు ఎవడో కొత్తోడు వచ్చేటోడే లేడు, మొదటి నుంచి ఉన్నోడే ఉండాలి. ఇప్పటికీ లెఫ్ట్ పార్టీస్ అంతే కదా. మీరు కమ్యూనిస్ట్ పార్టీల్లో వేరే పార్టీ నుంచి వచ్చి పారాచూట్ అయ్యి లీడర్లు అయ్యే అవకాశమే ఉండదు. సో అందువల్ల భారతీయ జనసంఘం కూడా అలాగే ఉండే. కానీ అలా ఉంటే లాభం లేదు. బయటికి ఓపెన్ అప్ అయినప్పుడు దాని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నువ్వు ఇతర పార్టీల వాళ్ళని తీసుకునేటప్పుడు అదనంగా బలం కలిసి వస్తుంది. ప్రాబ్లం ఏమొస్తుందంటే లాయల్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. అందుకే చైనా రిఫార్మ్స్కు నాయకత్వం ఇచ్చిన డెంగ్ జియాఓపింగ్ చాలా ఆసక్తికరమైన మాట అన్నాడు. అప్పటిదాకా వాళ్ళ క్లోజ్డ్ ఎకానమీ, డెంగ్ వచ్చి చైనా ఎకానమీని టోటల్గా ఓపెన్ అప్ చేశాడు, లిబరలైజ్ చేశాడు, గ్లోబలైజ్ చేశాడు. అప్పుడు ఆయన అడిగితే నా మాట అన్నాడు, మేము ఇప్పటిదాకా తలుపులు కిటికీలు మూసుకొని తీవ్రమైన ఉక్కపోతతో బాధపడుతున్నాం. ఒక్కసారి తలుపులు కిటికీలు తీద్దామని అనుకుంటున్నాం. తీసినప్పుడు చల్లటి గాలి వస్తుంది, ఈగలు దోమలు కూడా వస్తాయి. చల్లటి గాలిని ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం, ఈగలు దోమలతో పోరాడతామన్నాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది. డెంగ్ జియాఓపింగ్ మాటలు వాళ్ళు ఓపెన్ అప్ చేశారు, ఇతర పార్టీల వాళ్ళని తీసుకున్నారు. దాంతో వచ్చేటువంటి సైద్ధాంతిక కాలుష్య బాధ ఎదుర్కోవాలి. అదే సమయంలో పార్టీ విస్తరించడానికి, అధికారం రావడానికి, కొత్త సెక్షన్లలోకి వెళ్ళడానికి, పార్టీకి గ్రేటర్ పొలిటికల్ యాక్సెప్టెన్స్ రావడానికి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ గ్రేటర్ పొలిటికల్ యాక్సెప్టెన్స్ రావడానికి కూడా ఉపయోగపడింది.